యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగాలంటే ఈ 2 సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. అందులో వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ చూడండి కిందన కంటెంట్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కదా. ఇందులో ఈ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్, షార్ట్స్ ఇవన్నీ ఇది చూపిస్తూ ఉంటుంది కదా. ఇందులో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ ఇవన్నీ అప్లై చేసుకున్నారు. తర్వాత విజిబిలిటీ ఎవరికి, ప్రైవేటా, అన్లిస్టా, షెడ్యూలా, డ్రాఫ్టా, ఏం చేయాలి. విజిబిలిటీ నేనైతే పబ్లిక్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు, జస్ట్ ఇది కొత్త ఛానల్. నెక్స్ట్ వ్యూస్ లెస్ దెన్ ఉందనుకోండి, లెస్ దెన్ పెట్టుకోండి, మోర్ దెన్ పెట్టుకోండి. ఇక్కడ వ్యూస్ ఎంతమందికి వెళ్ళాలంటే మోర్ దెన్ పెట్టుకోండి. నాకు ఒక 10,000 వ్యూస్ కావాలి, ఓకే. సో నేను అది పెట్టుకున్నాను. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మేడ్ ఫర్ కిడ్స్ అంటే పిల్లల కోసం లేదు, సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్ బై యూట్యూబ్ అది మనం కాదు, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అప్లై చేసుకుంటే అందరికీ కూడా ఈ మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది, ఓకే. ఇక్కడికి ఇవి చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కామెంట్ ఆప్షన్ ఉంది కదా, ఈ కామెంట్ ఆప్షన్కి వెళ్ళండి. ఈ కామెంట్స్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత కామెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా కామెంట్స్ అనేది షో అవుతూ ఉంటుంది, ఓకే. ఇక్కడ వ్యూ వాల్ కొట్టిన తర్వాత పైన ఇప్పుడు మీకు పైన ఈ 3 లైన్స్ అనేది మళ్ళీ కనిపిస్తుంటుంది. ఈ 3 లైన్స్లో ఆల్రెడీ మనం సబ్మిట్ చేసింది అక్కడ. ఇందులో రెస్పాన్స్ స్టేటస్ అని ఉంది, అన్రెస్పాండెడ్, రెస్పాండెడ్, న్యూ రిప్లైస్ టు యూ, రెస్పాన్స్. ఇక్కడ రెస్పాండెడ్ పెట్టుకోండి, అన్రెస్పాండెడ్ తీసేసి రెస్పాండెడ్ పెట్టుకోండి. రెస్పాండెడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు మీ ఛానల్లో ఎవరైనా కామెంట్ పెడుతున్నట్లయితే మీరు రెస్పాండ్ అవుతారు, దానికి వాళ్ళు సజెస్ట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సెర్చ్ ఫర్ కీవర్డ్స్ మీరు అలాగే ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే పెట్టుకుంటాం, లేదు మీరు ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టి ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాను, ఓకే. తర్వాత ఇక్కడ నేను పబ్లిక్ సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటున్నాను, కంటెంట్ క్వశ్చన్స్ కాదు, పబ్లిక్ సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీ ఛానల్లో ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 100 ఉంటే 100 కంటే 99 కానీ ఉన్నారనుకోండి, సబ్స్క్రైబర్స్ కౌంట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 100 పెట్టుకోండి, అంటే సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం. అదే 900 పైన ఉన్నారనుకోండి, ఈ 900 పైన ఉన్నారనుకోండి, ఈ 900 పైన అంటే 999 పైన ఉంటే ఈ 1000కి పెట్టుకోండి. అలాగే 1001 దాటి ఉన్నారు, 10,000 బిలో ఉన్నారంటే 10K సబ్స్క్రైబర్స్ పెట్టుకోండి. ప్రస్తుతానికి అయితే నేను 100 పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి 32 సబ్స్క్రైబర్స్ ఇందులో ఉన్నారు కాబట్టి, ఓకే. ఇవన్నీ సెట్ చేసుకున్నట్లయితే మీ మీ వ్యూస్, మీ తాలూకా ఛానల్ గ్రోత్ అనేది హైక్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బాగా. సో ఇది ఒకసారి ట్రై చేయండి.